చూడండి, ఇక్కడ మార్కు సువార్త మరి 6వ అధ్యాయము 54వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ ప్రదేశములకు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు, ధోని దిగినప్పుడు ఆయన ఏం చేశారంట? గుర్తుపెట్టారు. ఎవరు గుర్తుపడతారు? అస్సలు తెలియని వాళ్ళ, దేవుని చూసిన వాళ్ళ? చూసిన వాళ్ళే. ఎప్పుడో శనాలు అయిందమ్మా. అంటే సొంత వారిని మనుషులు ఏం చేయాలంట? గుర్తుపట్టాలి. ముఖ్యంగా గుర్తుపట్టాలి. వీళ్ళు ప్రభువుని ఏం చేశారు? గుర్తు పట్టారు. ఎక్కడన్నా ఒక సభలో ఉన్నారనుకోండి, వాకింగ్ చెబుతాననుకోండి, మీరు అనుకోకుండా ఆ రూట్లో వెళ్తాననుకోండి, నేనైతే గుర్తుపడతా. మా సార్ లాగానే మా సార్. కొంతమందికి మనసులో నిజమైన ప్రేమ ఉంటే ఇంకదో సంతోషం అయిపోతుంది. మా సార్ వాకింగ్ చెబుతున్నాడు, మా సార్ వాకింగ్ చెబుతున్నాడు, మా సార్ వాకింగ్ చెబుతున్నాడు కదా. అలాగే ఇక్కడ ఏం చేశారంటే, ఎవరిని గుర్తుపట్టారంటే యేసు ప్రభుని గుర్తుపెట్టారు. గుర్తుపట్టి ఏం చేశారంట? పరిగెత్తుకుని వెళ్ళారు. ఒకటి గుర్తుపట్టారు, రెండోది ఏం చేశారు? పరిగెత్తుకుని వెళ్ళారు. మూడోది ఏం చేశారంటే, మంచాల మీద ఉన్న రోగుల్ని మోసుకుని తీసుకురావడం ప్రారంభించారు. దేవుడి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. మంచాల మీద రోగులు లేదా కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న వ్యక్తులు లేరా? మనకు తెలిసిన వాళ్ళు మన ఊళ్ళో లేరా? మనకి నిలవైన వారు అంటే మనకి తెలిసిన వారు లేరా? ఉన్నా. వీళ్ళు తీసుకురాలేకపోవటానికి కారణాలు ఏంటంటే, మొదట ప్రభువుని గుర్తుపట్టాలి. ఊరినే చూడటం కాదు, ప్రభు గురించి తెలిసి ఉండాలి. ఇంకోటో నా బలమో శక్తి అన్ని తెలిసినప్పుడు ఏం చేస్తారు? అమ్మో ఇటు అనుకోలేదు, నేను ఇంత గొప్ప వ్యక్తి అని అప్పుడు మాకు తెలియదు అనుకుంటాం లేదా? అది గుర్తుపడుతున్నాయి. ప్రభు మాకు తెలుసు అంటే అందరికీ తెలుసు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, సరే ప్రభుని నువ్వు నమ్మావు, నిన్ను ప్రభు నమ్మాడా? నీ బిడ్డకి నువ్వు తాళాలు ఎప్పుడు ఇస్తున్నావు? నీ బిడ్డకి నువ్వు ఆస్తులు ఎప్పుడు రాసిస్తున్నావు? నీ బిడ్డకి నమ్మకంగా ఈ 10,000 అక్కడ పెట్టని ఎప్పుడు ఇస్తున్నావు? నీ బిడ్డకి బంగారం ఎప్పుడు చేతికిస్తున్నావు? నమ్మకం దొరికినప్పుడు. లేక ఇవ్వవు కదా. వాడు దొంగో లేదా నమ్మకం లేనోడో, మాట మీద నిలబడినోడో, అబద్ధాడో, లేకపోతే మాయిట్ చేస్తాడు అనుకుంటే ఇస్తావా? చూడండి, సేమ్ అంతే. మనం దేవుడిని నమ్మాం, మనల్ని ఏం చేయాలంట? దేవుడు నమ్మాలి. దేవుడు నమ్మామంటే కారణం ఏంటంటే, దేవుడు మంచోడు, ఆయన గుణాలను తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు, ప్రేమమూర్తి, కరుణామూర్తి, జాలిగల దేవుడు. ఎన్నో గొప్ప పేర్లు ఆయనకి, దయామయుడు, కరుణామయుడు అనే పేర్లు ఉన్నాయి. కానీ అందుకే మనం నమ్మాం, ఆయన రక్షకుడని నమ్మాం, ఆయన రక్షిస్తాడని నమ్మాం, నరకాన్ని తప్పిస్తాడని నమ్మాం కదా. పాపం తీసివేయగల శక్తి ఆయనకి ఉందని నమ్మాం. రేపు మన ఆత్మను ఆ పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్తాడని నమ్మాం, అక్కడ స్థలం సిద్ధపరుస్తాడని నమ్మాం. మనకు మేలు చేసే దేవుడు, మాట తప్పని దేవుడు, మనిషి కాదు మాట తప్పడానికైనా, కాబట్టి ఆయన దేవుడు కాదు, మాట తప్పడని నమ్మాం. అయితే దేవుడు ఏం చేయాలంటే మనల్ని నమ్మాలి. చక్కగా ప్రార్థన చేస్తారు వ్యక్తి, చక్కగా దేవుని విశ్వాసం పుట్టుతాడు, నా మాట వింటాడు, నా ఆజ్ఞలు కైకొంటాడు, మాట తప్పడు, అవునంటే అవును, కాదంటే కాదు అనే వ్యక్తి నా బిడ్డ అని ఆ విధంగా ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని పాటించే వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడు నమ్ముతాడు. ఇవన్నీ కూడా లేకోకుండా ఉట్టి మాటలు చెబుతూ జీవితాన్ని గడిపేస్తుంటే ఏమన్నాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే నీ పనులు లేకుండా విశ్వాసం ఉందని, నేను అదే ఇదని చెప్తే ఏం సుఖం? అది సత్యం దాంతో సమానం అని ప్రభు చెప్తున్నాడు. ఒకటి మనం ఏం చేయాలంటే, దేవుడు ఎలాంటి వాడో మొదట గుర్తుపట్టాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క పుట్టులో ఉన్నవాడుగానో, సిలువలో లేకపోతే ఆ దాంట్లో ఉన్నవాడుగానో ఒక వస్తువు రూపంలో నువ్వు చూసావనుకోండి, ఒక బొమ్మ రూపంలో చూసావనుకోండి, దేవుడు గొప్పతనం ఏమీ తెలియదు, ఇంత లెక్కే చూస్తాం. కానీ ఇందుకలడు అందులో లేడని సందేహం ఉన్నదని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, దేవుడిని మనము ఎంత గొప్పవాడు, ఆకాశం నా సింహాసనము, భూమి ఎలాంటిదంట నా పాదపీఠము, మరి అంత గొప్ప దేవుణ్ణి మనము ఎలా గుర్తించాలి? మనం ఏదో బుక్కుల్లో పెట్టుకున్న ఫోటోలాగాను, లేదా మనం మన స్వాధీనంలో పెట్టుకున్న బొమ్మలాగాను మనం ఎప్పుడు దేవుణ్ణి గుర్తించకూడదు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన కింద మనం ఏ పాటి వారము అని మనమేంటో మనం గుర్తించుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో గుర్తించాలి. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన హెచ్చించాలి, పూజించాలి, కీర్తించాలి, మహిమపరచాలి, ఆయన కొనియాడాలి,
ఆయన గొప్ప స్థితిని, ఉన్నత స్థానాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రధానత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం చూడగలగాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మనం ఎతగాలి. మనల్ని మనం ఏం చేయాలంటే ఆ సమయంలోనే తగ్గించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. నేను మనిషిని గుర్తించి అణిగి మణిగి ఆయన బలిష్టమైన హస్తముల కింద దీనుడుగా ఉంటే అప్పుడు మనము హెచ్చింపబడతాం. దేవుడికి మనకి ఒక సంబంధం అనేది మనకి ఉంటుంది. ఆయన ఎలాంటి వాడో మనం గుర్తించాలి, ఆయన ఎతగాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో మరి మంచి సంబంధం కలిగి, ప్రేమ సంబంధం, ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన శిలువ మరణం ద్వారా ఆయన సాతాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. మరి ఇవన్నీ కూడా గుర్తుపట్టాలి. అప్పుడే మనం నిజంగా దేవుణ్ణి గుర్తుపడతాం. దేవుణ్ణి గుర్తుపెట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే అప్పుడు అమ్మో ఆయన ఎంత గొప్పవాడని పరుగులు తీస్తాడు. ఉదాహరణకు మన ఇంటికి ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, ఆ రూట్లో వస్తున్నారు అనుకోండి, ఇంట్లో మధ్యలో ఒక పిల్లవాడు చూశాడు, మన బిడ్డ చూసి ఏం చేస్తాడు? అప్పుడు నెమ్మదిగా చూసుకుంటాం అక్కడ పరుగులు చేస్తాడు. అమ్ము మన అనుకున్న ఆయన వచ్చేసాడు, ఆ సార్ వచ్చేసాడు, లేదా ఎమ్మెల్యే వచ్చేసాడు, పరుగు 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 తీసేస్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాలో, ఆయన ఏమి చేయగలడో ఆయన సిద్ధపరుస్తారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి గుర్తుపట్టారు. ఆయన ఎంత గొప్పవాడో గుర్తుపట్టి పరుగులు తీసుకెళ్ళి సమయం దగ్గరకు వచ్చింది, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఈ అవకాశం వచ్చింది కాబట్టి మన ఇరుగు పరుగుల పక్కన ముందు వెనక మన ఊరిలో లేకపోతే రోగులు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, మంచాల మీద ఉన్నవాడే ఉన్నారు, దీర్ఘకాలపు వ్యాధితో ఉన్నవారు ఉన్నారు కాబట్టి మరి రండిరా మనం సహాయపడదాం, ఇదిగో ప్రభు ఇక్కడికి వచ్చాడు, అందరూ కూడా తీసుకురండి అని ఏం చేస్తున్నారంట, మంచాల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడము ప్రారంభించారు. దేవుడి స్తోత్రం కలిగిన కాక.